మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 మైనర్లతో పాటు మరో 9 మందిని పట్టుకుని రిమాండ్ కు తరలించిన సందర్భంగా కల్లూరు ఏసీపీ రఘు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రఘు ఏమి మాట్లాడారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గత కొంతకాలంగా ఈ సెల్ ఫోన్ టవర్ బ్యాటరీస్, అదేవిధంగా ట్రాక్టర్ బ్యాటరీస్, ట్రాక్టర్ టైర్లు, ఎక్విప్మెంట్, మోటార్లు కూడా ఈ రైతులు ఈ లంకాసాగర్ కెనాల్ మీద అరేంజ్ చేసుకొని వాళ్ళ పొలాలకు నీళ్లు బారించడానికి పెట్టుకున్న మోటార్లు, ఈ సూర్య బంజర తండా ఆ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్న మోటార్లు, ఇవన్నీ కూడా దొంగతనం చేస్తున్న బ్యాచ్ ఒకటి ఒక 11 మంది ఉన్నారు. అందులో 2 మైనర్లు ఉన్నారు. వారితో పాటు మొత్తం 9 మంది వివిధ ఈ 4 కేసులలో వివిధ కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కొందరు కొన్నిట్లలో అట్లా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ అన్నిట్లలో కూడా ఈ మైనర్లే మెయిన్ పాత్ర వహించడం జరిగింది. ఈ అఫెన్స్ లలో ఉన్న వాళ్ళు వాంగ్రోజు గోపాలకృష్ణ, అతను బూకియా రవీంద్రబాబు అనేది ఈ ఆటో ఉన్నది, దాన్ని కూడా ఇందులో ఉపయోగించిండ్రు. అదే విధంగా ఈ మైనర్లలో ఒకరిది మోటార్ సైకిల్ ఉన్నది, అది కూడా సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ బూకియా రవీంద్రబాబుకు సంబంధించిన ఆటోను కూడా ఈ దొంగతనాలలో ఉపయోగించినందుకు సీజ్ చేయడం జరిగింది. ఈ దొంగతనాలలో ఉన్న వాళ్ళు వాంగులోతు గోపాలకృష్ణ, బూకియా రవీంద్రబాబు, వీళ్ళిద్దరు సూర్య బంజర్ తండా పెనుబల్లి మండలము. ఇస్లాబాద్ సక్కు స్వామి నాయక్, వాంగులోతు ఉపేంద్ర, వీళ్ళిద్దరు కూడా సూర్య బంజరేనే. అదేవిధంగా కేలోత్ రవి, కుర్రా బిచ్చా నాయక్, కేలోత్ ఠాగూర్, కేలోత్ హరి, బూకియా గోపాలస్వామి, వీళ్ళందరూ కూడా ఇవి ఇప్పుడు చదివిన పేర్లన్నీ కూడా వీళ్ళంతా కూడా సూర్య బంజర విఎం బంజర పోలీస్ లిమిట్స్ లో నివసించే వాళ్ళు. నమ్మదగ్గ సమాచారం మేరకు ఈ కేసులన్నీ కూడా సత్తుపల్లి రూరల్ సిఐ గారు ముత్తలింగయ్య గారు పర్యవేక్షణలో విఎం బంజర్ ఎస్ఐ గారు వెంకటేష్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా విశేషమైన కృషి చేసి రైతులకు నష్టం చేస్తున్న ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది. వీరందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది.